కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. నీకు బెయిల్ రావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఒక పేషెంట్ డీటెయిల్స్ కావాలి. ఇంతకీ ఆవిడ మీకేమవుతారు? వాళ్ళ ఆయన నాకు దుర్యోధనలా కనపడుతున్నాడు. హస్బెండ్ దుర్యోధనులా కనబడితే మరి వైఫ్ డీటెయిల్స్ మీకెందుకు? అసలు ఆ హస్బెండ్ ఎవరో తెలుసుకుందామని. వాడెవడో తెలియకుండానే మీకు దుర్యోధనులా కనబడుతున్నాడా? రాజకీయాలు మరీ దారుణంగా తయారయ్యాయి. ఆఫ్టర్ ఆల్ ఒక పదవి కోసం ప్రాణాలు తీసే స్థాయికి దిగజారిపోయాయి. నాకు చిన్నప్పటి నుండి సుయోధన అని ఒక వాయిస్ వినిపించేది. అసలు ఈ సుయోధన ఎవరో, ఎందుకు పిలుస్తున్నారు, అసలు వాడికి నాకు ఏంటో సంబంధం తెలుసుకోవాలి సంహిత. అదే రోజు ఇంట్లో ఎవరూ లేకపోవడం, సీసీటీవీ పనిచేయకపోవడం, ఇదంతా చూస్తుంటే ఇదెవరో తెలిసిన వాళ్ళు చేసిన పనిలాగే ఉంది. అయినా నాకు తెలియక అడుగుతాను కానీ నీకు తెలియకుండా మీ ఇంట్లో ఎవరైనా ఎంటర్ అయ్యే గట్స్ ఉన్నాయా? వరుణ్ ఒక మనిషిని చంపాలంటే పగైనా ఉండాలి, లేదా ప్రయోజనమైనా ఉండాలి. ఇప్పటి నుంచి నేను ఈ కేసుని వేరేలా హ్యాండిల్ చేస్తాను. చేసింది చాలు, చెప్పింది చెయ్యి. ఇప్పుడు నీకు సమాధానం తెలియాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. అసలు ఈ సుయోధన ఎవరు, దుర్యోధన ఎవరు?